అందరికీ నమస్కారములు. నా పేరు రాజేశ్వరి, సూర్య రాజేశ్వరి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. అందరూ పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరము మనము ఇలాగే ప్రతి సంవత్సరము భజన జరుపుకుంటాము. రంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరము కూడా మనము అందరూ మహిళలతో పాటు పురుషులు మహిళలు అందరూ పాల్గొని ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాము. నా పేరు రాజేశ్వరి. జీవేశ్వర స్వామి జయంతి సందర్భంగా ఆదోని పట్టణ శుక్లశాలే ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ మంచి విశేషం రోజున మనమందరూ ప్రార్థిస్తే, ఎందుకంటే ఇక్కడ చాలామంది ప్రార్థించి బాగా అయినారు. సో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆదోని పట్టణ వాళ్ళందరూ ఈ పండుగ వాతావరణంలో జరుపుకొని దర్శనం చేసుకొని నైవేద్యం తీసుకొని ప్రసాదం తీసుకొని పోతే బాగుంటుంది. ఈరోజు మా మూల పురుషులు శ్రీ జీవేశ్వర భగవాన్ తండ్రిగా, అలాగే అంకిని దశాంకిని తల్లులుగా మనం భావిస్తాము. మొదటిగా ఆదోని శుక్లశాలయ సమాజ బంధువులందరికీ కూడా జీవేశ్వర జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు ఉదయం అంబాభవాని దేవాలయం కిలిచినపేట పెద్ద శక్తి గుళ్ళో జీవేశ్వర భగవాన్ యొక్క పల్లకి సేవ చేశాము. అలాగే 9:15, 10 గంటల మధ్య 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ రజత పథకాలు ఇచ్చాము. అలాగే బీద వృద్ధులకు చీర పంపిణీ కార్యక్రమం జరిగింది. ఉదయం కాకడాహరితో భజన దిండి భజన ప్రారంభమై ఓం జీవేశ్వర నామస్మరణంతో ఈరోజు 12 గంటలు మహామంగళారతి జరిగింది. తదనంత కార్యక్రమము అన్నదానం. వర్షాలు ఎక్కువ అవడం కానీ తక్కువ ఈరోజు ఆదోని పట్టణంలో వెలిసిన అతి పురాతనమైన అంబాభవాని దేవాలయంలో ఈరోజు జీవేశ్వర్ భగవాన్ యొక్క మన శుక్లశాలయ సమాజ యొక్క మూల పురుషుడు యొక్క జయంతి సందర్భంగా ఉదయం నుంచి ఇక్కడ జై జీవేశ్వర అనే నామంతో భజన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ తర్వాత మహా ఆరతి, తర్వాత ప్రసాద గోవిందరావు ఆలయ ధర్మకర్త. ఈరోజు జీవేశ్వర జయంతి ఉత్సవం మా మూల పురుషుడైన జీవేశ్వర జయంతి ఉదయం 6 గంటల నుంచి 12 గంటలకు సహకరించి మా పెద్దలు, మా సహకారులు అందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొని అందరూ జయప్రద